5 డేస్ బ్యాక్ కొత్త రెంటల్ హౌస్‌కి షిఫ్ట్ అయ్యాము. అన్ని థింగ్స్ ఈ బెడ్‌రూమ్‌లోనే డంప్ అయ్యాయి. ఈరోజు రెయినీ డే కాబట్టి ఎక్స్‌ట్రాగా ఏమీ కొనేయకుండా ఆల్రెడీ ఉన్న ఫర్నిచర్, బాస్కెట్స్, డెకార్ అండ్ ప్లాంట్స్‌తో ఈ మెస్సీ రూమ్‌ని కామ్, ఆర్గనైజ్డ్, కోజీ స్పేస్‌గా మార్చేస్తున్నా. హే! నేను బెనీ. ఫస్ట్ టైం వస్తే వెల్కమ్ అండ్ ఆల్రెడీ ఫ్యామిలీ అయ్యుంటే మళ్ళీ వచ్చినందుకు రియల్లీ హ్యాపీ అండ్ థాంక్‌ఫుల్. ఫస్ట్ ఫ్లోర్ మీద అండ్ కార్నర్స్‌లో ఉన్న అన్ని క్లాత్స్‌ని క్లియర్ చేస్తున్నా. సో రూమ్ కొంచెం లైట్‌గా, లెస్ మెస్సీగా అనిపిస్తుంది. ఇప్పుడు నైట్ టైమ్ అయిపోయింది కానీ రేపు మార్నింగ్ స్టార్ట్ చేసే ముందు ఫ్లోర్ కంప్లీట్‌లీ క్లీన్ ఉండాలని ఈ క్లిప్స్ అన్నీ ఈరోజు రికార్డ్ చేశాను. నెక్స్ట్ పిల్లోస్ అండ్ బెడ్‌షీట్ అన్నీ తీసేసి పెట్టా. లేటర్ బెడ్‌ని బాగా క్లీన్‌గా, కంఫీగా రీసెట్ చేద్దాం. తరువాత డ్రెస్సింగ్ టేబుల్‌కి వచ్చి డ్రావర్స్ అండ్ టాప్ మీద ఉన్న అన్నీ ఫస్ట్ ఎంప్టీ చేసేసా. డీక్లటరింగ్ అయ్యాక డ్రావర్స్ అండ్ షెల్ఫ్స్ అన్నీ వైప్ చేసి క్లాత్‌తో బాగా క్లీన్ చేశా. అప్పుడు క్లీన్ సర్ఫేస్ మీద ఈజీగా మళ్ళీ అరేంజ్ చేయొచ్చు. అండ్ దీస్ క్లిప్స్ వర్ ఆల్సో ఫిల్మ్డ్ అట్ నైట్. ఫ్లోర్ క్లీన్ అయ్యాక బెడ్ కింద నుంచి కార్నర్స్ వరకు అంతా చీపురుతో క్విక్‌గా స్వీప్ చేశా. ఇది నైట్ టైమ్‌లో షూట్ చేశాను కాబట్టి వీడియో కొంచెం గ్రెయినీగా ఉంటుంది. బట్ ప్రాసెస్ మొత్తం రియల్‌గా చూపించాలనిపించింది రికార్డ్ చేశా. నెక్స్ట్ బెడ్‌ని రిఫ్రెష్ చేశా. ఓల్డ్ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ తీసేసి కొత్త క్లీన్ వన్ వేసి ఫ్రెష్ బెడ్‌షీట్, పిల్లోస్ అండ్ కోజీ బ్లాంకెట్‌తో బెడ్ అరేంజ్ చేశా. సైడ్‌కి ఒక బుక్ కూడా పెట్టా. డ్రెస్సింగ్ టేబుల్ ఆల్రెడీ క్లీన్ చేసుకున్నా. సో ఇప్పుడు జస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నా. అన్ని ప్రోడక్ట్స్ డ్రావర్స్‌లో పెట్టి టాప్ మీద డైలీ యూజ్ ఐటమ్స్ మాత్రమే పెట్టాను. కార్నర్స్ సింపుల్‌గా చాలా ఈజీగా క్లీన్ మెయింటైన్ అవ్వడానికి ఇలా నీట్‌గా సెట్ చేశాను.
ఈ విండో సైడ్ చాలా పొటెన్షియల్ ఉంది, కానీ అంతా స్టఫ్‌తో ఫుల్ కవర్ అయిపోయింది. దాన్ని క్లీన్ చేసి స్పేస్ క్లియర్ చేశాక ఆల్రెడీ ఉన్న థింగ్స్‌తోనే ఒక సింపుల్ మేకోవర్ ఇచ్చా. ఈవినింగ్ నైట్‌కి మారే టైంలో ఇక్కడ కొన్ని క్విషన్స్ పెట్టేసి చిన్న కోజీ కార్నర్ క్రియేట్ చేశా అమ్మ కూర్చొని చదవడానికి. ఇప్పుడేం కొత్తగా కొనలేదు. జస్ట్ ముందున్న థింగ్స్‌తోనే సెట్ చేశా. లేటర్ స్లోలీ కొన్ని పీసెస్ యాడ్ చేస్తా. నెక్స్ట్ స్టడీ టేబుల్‌ని వైప్ చేసి చిన్న మినీ మేకోవర్ ఇచ్చా. ఎక్స్ట్రా ఉన్న అన్నీ తీసేసి డైలీ యూజ్ చేసే వాటిని మాత్రమే అక్కడ పెట్టాను. లాస్ట్‌లో కొన్ని చిన్న ప్లాంట్స్ యాడ్ చేసి కార్నర్‌ని కొంచెం ఫ్రెష్‌గా, అలైవ్‌గా ఫీల్ అయ్యేలా చేశాను. అండ్ వాలా! రూమ్ రెడీ. సేమ్ రూమ్ కూల్ వైట్ ఎల్ఈడి లైట్‌లో బ్రైట్‌గా, క్లీన్‌గా కనిపిస్తుంది. మీకు ఏ లైటింగ్ నచ్చిందో కామెంట్ చేయండి. కూల్ ఎల్ఈడి లైటా? లేక వార్మ్ లైటా? నాకైతే వార్మ్ లైట్ ఇష్టం. సేమ్ రూమ్ నెక్స్ట్ మార్నింగ్ అన్ని లైట్స్ ఆన్ చేశాక ఇలా. సేమ్ రూమ్ మార్నింగ్ న్యాచురల్ లైట్‌లో మాత్రమే అండ్ ఐ స్పెషల్లీ లవ్ దిస్. వీడియో నచ్చిందంటే ఇలా ఇంకా రూమ్ మేకవర్స్ కోసం సబ్స్క్రైబ్ అయ్యి నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి.